వేదికని ఇంత గొప్పగా అలంకరించిన గ్రూప్ గని ఏజెంట్ గారు రవీందర్ సార్ గారికి, మేనేజర్ గారు వెంకట్రావు సార్ గారికి, యశో మహేందర్ సార్ గారికి, గని అధికారులకు, మా కన్వీనియర్ సార్కి, కో కన్వీనియర్ సార్కి అందరికీ కూడా శుభోదయం. వెరీ గుడ్ మార్నింగ్. సో జోష్ ఉండాలి. మా డాక్టర్ సార్కి SRP3 మీద చాలా జోషు హోప్ ఉంది. సో అది మీరు గుడ్ మార్నింగ్తో అయినా సార్కి చిన్నగా చిగురించేలా చేయాలి. మరొకసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, డాక్టర్ సార్ ముఖంలో నవ్వొచ్చింది, మీరు చూడొచ్చు. సో 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు 2025 దీని మీద ఎంతమందికి అవగాహన ఉంది? 56 అంటే 1 నుంచి మధ్యలో 55 వస్తే 56 కదా. సో ఇన్ని యాన్యువల్ అంటే ఇన్ని వార్షికంగా జరుగుతూనే ఉన్నాయి రక్షోత్సవాలు. మనం ఫస్ట్ ఎయిడ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఎవరికైనా ఈ 56వ రక్షణ వార్షికోత్సవాలది. మన ఏజెంట్ సార్ మేనేజర్ సార్ అంత మంచిగా పెట్టారు కదా, ఇంటర్ ఏరియా ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ అని. ప్రథమ చికిత్స మీద అవగాహన సదస్సు కోసము ఈ 56వ యాన్యువల్ సేఫ్టీ 4 నైట్లో ఇదొక కొత్త రకంగా ఇదొక కొత్త భాగాన్ని తీసుకొచ్చి మన అందరినీ కూడా దాని మీద ప్రతిభావంతులు చేయడం కోసం కంపెనీ సింగరేణి లెవెల్లో ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క రీజియన్లో ఈ అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు మార్కుల కోసం కాదు. ఒక మంచి ఫస్ట్ ఎయిడర్ని ఏమంటారు అంటే హీఈస్ నాట్ ఏ హెల్పర్, హీఈస్ ఏ లైఫ్ సేవర్. ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ప్రాణాలని రక్షించే రక్షకుడు. ఓకేనా? సో ఫస్ట్ ఎయిడర్కి అంత గొప్ప బిరుదుకు చాలామంది బుక్కులలో మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఎయిడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ఒక పుట్టిన పిల్లాడికి అయితే అమ్మ గర్భంలో మనం జీవం పోసుకున్నప్పుడు అప్పటి నుంచే డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటుంది. మనకు ఫస్ట్ ఏం కాకుండా మనమే అలర్ట్ అవుతాం. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తాం, మనమేమో ఇక్కడికి వచ్చినాం అని చెప్పేసి. అది కూడా డిఫెన్స్ మెకానిజం. దాన్ని కూడా చిన్న ఫస్ట్ ఎయిడ్, అరే నాకేమో అయింది అంటే మన వాళ్ళు వచ్చి వెన్ను తడతారు. తర్వాత చిన్న చిన్న పెద్ద అయిన కొద్ది ఊర్లలో ఆడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, చాలా దెబ్బలు తగులుతాయి. అమ్మ పసుపు రాస్తుంది, కాలికి గాయమైతే రక్తం వస్తే రక్తస్రావం అంటారు దాన్ని. పసుపు రాయడం వల్ల ఒక లేయర్ బ్లాంకెటింగ్ చేసినట్టు అవుతుంది పుండు మీద. అదొక టైప్ ఆఫ్ కంట్రోల్ బ్లీడింగ్. ఈ మధ్యలో చాలా చూస్తున్నాం. మన ఆరోగ్య సమస్యల వల్ల, ఇప్పుడున్న ఆహార పరిస్థితుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా మందికి వస్తూ ఉన్నది. మన సోదర ఉద్యోగస్తులలో కూడా చాలా చూస్తూ ఉన్నాం. సరైన సమయానికి సిపిఆర్ అనే విధానాన్ని, ఫస్ట్ ఎయిడ్లో ఉన్న సిపిఆర్ అనే విధానాన్ని అందించలేక చాలామంది ప్రాణాలను మనం కోల్పోయాం. మన సోదరుల ఉద్యోగస్తులది. వెముకలు విరుగుతాయి. వెముక విరిగితే ఏ విధంగా ఆయన హాస్పిటల్కు ట్రాన్స్పోర్ట్ అంటే ఏ విధంగా తరలించాలో తెలియక ఒక చిన్నగా అయిన వెముక విరుగుడు గాయాన్ని దాన్ని చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ పోతే క్రెప్ బ్యాండేజ్ తీసుకుంటే తగ్గేదాన్ని మనం సర్జరీ వరకు తీసుకెళ్తా ఉన్నాం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. మనం చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నాం ఫస్ట్ ఎయిడ్లో. నేను 2024 కంపెనీ కండక్ట్ చేసిన రెస్క్యూ కాంపిటీషన్లో పోయినా పెద్దల అభిమానాలతోటి ఆశీస్సులతోటి భగవంతుని దయ వల్ల నన్ను కంపెనీ 2024లో మైన్స్ ఇంటర్నేషనల్ రెస్క్యూ కాంపిటీషన్ 2024 కొలంబియా వెళ్ళినప్పుడు నేను షాక్ అయినా. ఎయిర్పోర్ట్లో దిగడంతో ఫస్ట్ మనకు ఒకటి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాం. ఇమిగ్రేషన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పక్కన సిపిఆర్ AED అని చెప్పేసి ఒక మెషిన్ ఉంది. తర్వాత స్కూల్కి తీసుకెళ్ళారు మమ్మల్ని. అక్కడ ఫస్ట్ మాకు ఒక చిన్న రిలాక్సేషన్ కోసము స్కూల్కి తీసుకెళ్ళారు మా టీం అంతా. స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్లో AED ఉంది, సిపిఆర్ గురించి పోస్టర్లు ఉన్నాయి, హాస్పిటల్లో ఉంటాయి కదా అట్లున్నాయి. సో అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ప్రథమ చికిత్స గురించి చదువు కాదు, అదొక చదువులో భాగంగా నేర్పుతారు. అది ఒక భాగంగా నేర్పుతారు. ఫస్ట్ క్లాస్ అబ్బాయికి మనిషి మానవ శరీరం రూపకల్పన ఎట్లుంటుందో నేర్పిస్తూ ఉంటారు.
సర్టన్ ఏజ్ ఒక 4th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయి సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి వాళ్ళకు సిపిఆర్ అంటే ఏంటిది, బ్లీడింగ్ అంటే ఏంటిది, ఇంజురీస్ అంటే ఏంటిది, మజిల్ ఇంజురీస్, స్కెల్టన్ ఇంజురీస్ అంటే ఏంటిది, దాని మీద అవగాహన నేర్పిస్తూ ఉన్నారు. 5th క్లాస్ అబ్బాయి వితౌట్ ఎనీ టెన్షన్ ఏమన్నా పర్సన్ ఇంజూర్ అయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రెండర్ ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఫస్ట్ ఎయిడ్ అని అంటున్నా కదా, వాట్ ఈస్ మీన్ బై ఫస్ట్ ఎయిడ్ ఎవరైనా చెప్పగలుగుతారా టీం కాకుండా? First aid is the temporary treatment given to victim or suddenly unless candidate before taken to hospital. Given to aid is the first aid. మీ పేరు సార్? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు చాలా బాగా చెప్పిండు. 100లో 95% వరకు చెప్పారు. ఓకే, ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే. దానితో పాటు టెంపరీ అన్నారు కదా, ఇమీడియట్ అంటే టెంపరీ అంటే అప్పటి మందం, ఆ అవసరానికి మందం. ఇమీడియట్ అతి తొందరగా అత్యవసరమైన అంటే చాలా లేట్ చేయొద్దు, అనవసరమైంది చేయొద్దు. ఇప్పుడు చెప్పిన చాలా మందికి మనకు ట్రాన్స్పోర్టేషన్ తెలియక చిన్న వెనుక విరిగిందాన్ని మనం అటాని తీసుకుపోయి జబ్బకేసుకొని వచ్చి అన్న నేనున్నాను అని చెప్పి కాళ్ళు లేబట్టి వాడిని తీసుకొచ్చేసరికి అది ఏమవుతుంది, మల్టిపుల్ ఫ్రాక్చర్ అవుతుంది. మనం చూపించే ఆధారాన్ని చూసారే నా కోసం తోటి కార్మికులు వస్తూ ఉన్నారు అనుకొని చెప్పేసి వాడు ఆధైర్యంలో ఉంటాడు. కానీ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది? మరి ఇటువంటి వాటి మీద అవగాహన, నాట్ ఓన్లీ సిపిఆర్, నాట్ ఓన్లీ బ్లీడింగ్, నాట్ ఓన్లీ ఇంజురీస్, నాట్ ఓన్లీ వూండ్స్, ఇమీడియట్గా ఏదైనా ఏ అత్యవసరమైన పరిస్థితి మానవాళికి మెడికల్ అటెన్షన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం కంపల్సరీగా ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రాధాన్యత మనకు ఎందుకు అనే దానికోసం ఇట్లయింది. అసలు ఫస్ట్ ఎయిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? చాలా చాలా వందల సంవత్సరాల వెనుకబడి 1870లో ఒక యుద్ధం జరిగినప్పుడు, ఫ్రెంచ్ జర్మన్ వార్ జరిగినప్పుడు దాంట్లో ఉంటారు కదా, సోల్జర్స్ ఉంటారు, సైనికులు ఉంటారు, బ్రిగేడియర్స్ ఉంటారు, కల్నల్స్ ఉంటారు, మేజర్స్ ఉంటారు, డాక్టర్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, డాక్టర్ క్వాలిఫైడ్ ఉంటారు. మిలిటరీలో అన్ని రకాలుగా ఉంటారు కదా మన కాడు ఉన్నట్టు. సో యుద్ధం జరుగుతూ ఉన్నది, తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు. గాయాలైన వారికి టైం మీద టక్మని అరే ఒక 10 నిమిషాల ముందు ఆయన బ్లీడింగ్ అరెస్ట్ చేస్తే బాగుండు, బతికేవాడని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత సర్జన్ అన్నాడు, బాగా థస్టీ అయ్యిండు, విపరీతమైన ఫ్లూయిడ్స్ కోల్పోయాడు, అరే ఈయనకు ఒక 2 గ్లాసుల మంచినీళ్ళు చల్లటి తాగిస్తే బతికేటోడేమో, కోమాకు పోయకపోయేటోడేమో అని చెప్పేసి చాలా సివియర్ కేసెస్ చూస్తూ దీని మీద చాలా దిగ్భ్రాంతికి గురై ఒక మేజర్ ర్యాంక్ ఉన్న ఆయన, మేజర్ ర్యాంక్ ఉండి డాక్టర్ డిగ్రీ ఉండి డాక్టర్ ఎస్ మార్క్ అనే వ్యక్తి, మిలిటరీ డాక్టరు, యుద్ధ భూమిలో మనం ఏమైనా వీరికి తొందరగా సహాయం చేయగలుగుతామా అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అనేది స్టార్ట్ చేసిండు. సో అలా మొదలైన ఫస్ట్ ఎయిడ్ 1877లో ఒక ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ అది? మనం చాలా మంది సర్టిఫికెట్లు పొందుతాం అందులో నుంచి. సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ అనే పెద్ద సంస్థ ప్రతి ఒక్కరికి నిత్యం అనునిత్యము ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం మీద ఫస్ట్ ఎయిడ్ పైన అవేర్నెస్ తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నది. అసలు ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ అనేది ఏంది అనేది మనం సెయింట్ జాన్ అంబులెన్స్ వెళ్ళి, ఇప్పుడు మనం సింగరేణిలో కూడా సార్ గౌరవనీయులు మన డీజీఎం కన్వీనర్గా వచ్చిన విజయ్ కుమార్ సార్ గారు కూడా RG2 ఏరియా 18 లైన్ కాలనీలో నిమ్లో ఇన్ఛార్జ్గా చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఎయిడ్కి. అక్కడ కూడా మనం ఫస్ట్ ఎయిడ్ గురించి చాలా నేర్చుకుంటున్నాం. మనకు 14 రోజుల క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా టఫ్ ఎగ్జామినేషన్ లోక్నాథ్ సార్ వాళ్ళు వస్తూ ఉన్నారు డాక్టర్స్. మనం ఎంత ఎఫిషియెంట్గా నేర్చుకున్నాం, మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఫస్ట్ ఎయిడ్ పైన అనేది వాళ్ళు చూసి పరీక్షించి మనల్ని ఉత్తీర్ణులను చేస్తూ ఉన్నారు. రాకపోతే నిర్దాక్షిణ్యంగా నేర్చుకోవాలనే తపనతో ఆపి మరి 2 నెలలకు మళ్ళీ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ మనల్ని ఉత్తీర్ణులు చేసి మనల్ని ప్రతిభావంతుల్ని చేసి వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేయడానికి గల కారణం కేవలం ఫస్ట్ ఎయిడ్ అనేది మన యొక్క అవసరం కాదు, ప్రతి పౌరుడి బాధ్యత.
ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు బరువు కాదు, బాధ్యత. ఫస్ట్ ఎయిడ్ అనేది బాధ్యతతో ఉంటే మనం చాలా వరకు చాలామంది ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఏ నాట్ ఏ హెల్పర్, అరే సర్వర్, హీజ్ ఏ లైఫ్ సేవర్. సో ఇది ఈ నినాదాన్ని మనం ఎప్పుడు మన మదిలో ఉంచుకొని ఫస్ట్ ఎయిడ్ పైన మంచి అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గాను గని అధికారులకు ఇక్కడున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.